హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ టిప్స్ విత్ భార్గవి. ఈరోజు రెసిపీ స్వీట్ కార్న్ రైస్. ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాను. అలాగే ఒక కార్న్ మొత్తాన్ని కూడా ఇలా ఒలిచి ఒక 5 నిమిషాలు హాట్ వాటర్లో బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నాను. సో క్యారెట్ క్యాప్సికమ్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 నుండి 3 పచ్చిమిరపకాయలని ఇలా ఘాట్లు పెట్టి పక్కకు పెట్టుకోవాలి. నేను ఇక్కడ టమాటాలను కూడా 2 నుండి 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె వేడయిన తర్వాత 1.5 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నూనెను యాడ్ చేస్తున్నాను. నూనె వేడయిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులన్నిటినీ కూడా లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు ఇలా అన్నిటినీ కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ సాయి జీరా, 1/2 స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా చేత్తో నలిపినట్టుగా వేసుకోవాలి. ఇలా వేయడం వలన ఆనియన్స్ అనేవి సపరేట్గా వస్తాయి. ఆనియన్స్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 2 రెమ్మల కరివేపాకుని వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. నిమిషాలకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చాయండి. ఇప్పుడు మరోసారి కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్ క్యాప్సికమ్ ముక్కలని యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ క్యారెట్ క్యాప్సికమ్ ముక్కలు ఉడకడం కోసం నేను ఇక్కడ 1 స్పూన్ ఉప్పుని వేస్తున్నాను. ఉప్పును కూడా వేసి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకొని ఇలా గంటతో నొక్కి చూస్తే మనకు క్యారెట్ ముక్కలు అనేవి ఉడికిందా లేదా తెలిసిపోతుంది. నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలని యాడ్ చేస్తున్నాను. టమాటా ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే ఉడకబెట్టిన స్వీట్ కార్న్ని యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి బాగా కలుపుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. కారం వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు నేను ముందుగానే గిలక్కొట్టి పెట్టుకున్న పెరుగుని ఒక 4-5 స్పూన్ల పెరుగుని యాడ్ చేస్తున్నాను. పెరుగు వేసిన తర్వాత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. సుమారుగా ఒక 2-3 నిమిషాల తర్వాత నాకు ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉందండి. ఇప్పుడు నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ రైస్కి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకుందాం. ఇక్కడ నాకు సాల్ట్ అనేది కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. సో అందుకే నేను 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఒక 5-6 నిమిషాల తర్వాత నాకు ఇక్కడ వాటర్ అనేది బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు నేను ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ అంతా వంపేసి
ఆ బియ్యాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. బియ్యం వేశాక నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల బియ్యం అనేది విరగకుండా ఉంటాయి. ఇప్పుడు కొంచెం మూతని ఓరగా పెట్టి అన్నాన్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత నాకు ఇక్కడ ఎసరు మొత్తం కూడా ఇంకిపోయింది. సో మరొకసారి బాగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీరని చల్లుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇక్కడ నేను దమ్ పెట్టడం కోసం ఒక వెయిట్ని యూజ్ చేస్తున్నాను. సో వెయిట్ పెట్టి మరొక 5 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత రైస్ ఉడికిందా లేదా చెక్ చేసుకుంటే నాకు ఇక్కడ రైస్ అనేది ఉడికిపోయిందండి. స్వీట్ కార్న్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.